అందరూ ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే మార్చుకోవాలి. స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అయితే రెడీ చేసింది. వాస్తవానికి ఇవన్నీ కూడా ఇక్కడ కాదట, చెన్నైలో ప్రింటింగ్ అయినాయి. నేరుగా మండలాలకైతే తీసుకొచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కార్డులు అయితే కుటుంబాలకు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. అయితే గత 5 ఏళ్లుగా కొత్తగా వివాహం చేసుకొని నేరుగా కాపురం పెట్టిన నవదంపతులు, అర్హతలున్న పేదలు రేషన్ కార్డుల కోసం లక్షలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు అనేది. ఆ దరఖాస్తులు మూలన పడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డులే కాదు, స్మార్ట్ కార్డులు అంటే పాత ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్గా వాటిని మార్చుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు వీటిని రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని QR కోడ్తో ఆకర్షణీయంగా రూపొందిందట ఈ స్మార్ట్ రేషన్ కార్డు. ఇప్పటికే దాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా చూపించారు. రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు ఎలా ఉంటుంది అనేది. అయితే పూర్తయిన కార్డులను ఎప్పటికప్పుడు అక్కడి నుంచి, చెన్నై నుంచి నేరుగా రాష్ట్రంలోని మండల కేంద్రాలకు రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైపోయింది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి 31వ తేదీలోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. ఇమీడియట్గా వాటిని అయితే తెచ్చుకోవాలి అందరూ. ఇక్కడ నుంచి ఆ QR కోడ్ స్కాన్ చేసి దాని ఆధారంగానే రేషన్ పంపిణీ చేస్తారట. పారదర్శకంగా ఉంటుంది, ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగకుండా ఉంటుంది అనేది ప్రభుత్వ ఆలోచన.